హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. నేను మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తాను. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు: దానికి కావాల్సిన పదార్థాలు 50 గ్రాములు గుమ్మడి గింజలు, 50 గ్రాములు సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఖర్జూరం, యాలకుల పొడి, తేనె. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకుని, బాండీ వేడయ్యాక ముందుగా గుమ్మడి గింజలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చక్కగా చిన్న సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టద్దు, మాడిపోతాయి ఇవి. ఎందుకంటే అవి హైలో పెడితే మాడిపోతాయి. ఇవి ఎంత దోరగా ఏగితే అంత టేస్ట్ ఉంటుందండి లడ్డు. అవి వేగిన తర్వాత వాటిని ఒక ప్యాన్లో, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దానిలోనే సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని ఇవి కూడా అలాగే సన్నని సెగ మీద వేపుకోవాలన్నమాట. ఇప్పుడు అవి వేగాయి, మంచి కలర్ వచ్చాయి కాబట్టి వీటిని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుని అవి కూడా అంతే సన్నగా సెగ మీద రోస్ట్ చేసుకోవాలి. వాటిని కూడా వేగిన తర్వాత అదే ప్లేట్లో తీసుకుందాం. అందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న బాదం కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిపోయినాయి. వాటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుందాం. బాండీలోకి మనం ముందుగా గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరాన్ని అందులో వేసుకుని కొంచెంసేపు ఉంచాలి. ఆ వేడికి అదేమవుతుందంటే కొంచెం లూజ్గా వస్తుంది అన్నమాట. మనం లడ్డూ చుట్టుకోవడానికి కన్సిస్టెన్సీ బాగుంటుంది. అందుకోసం అని చెప్పి కొంచెం ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 2 మినిట్స్ అలాగా కన్సిస్టెన్సీ అనేది మనకి లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు తేనెని మనం యాడ్ చేసుకుందాం. అందులో హనీ వేసుకున్నాక ఎక్కువ టైము మనము ఇంకా స్టవ్ ఆన్ చేసి ఉంటుంది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దాన్ని కొంచెం అలాగా స్ప్రెడ్ చేసుకుని మనం ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి మనము పిస్తా అండ్ జీడిపప్పుని మనము రోస్ట్ చేయమండి. డైరెక్ట్గా అలాగే పీసెస్ కట్ చేసుకుని వేసేసుకుంటాం. అందులోనే కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుని ఇవన్నీ కలుపుకొని దాన్ని తీసుకెళ్ళి మనం ఖర్జూరంలో కలిపి
ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా మన లడ్డూలు చుట్టుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో లడ్డూలని చుట్టుకోవాలన్నమాట. అలాగే మిగతావి కూడా అలాగే చుట్టుకోవాలండి. ఈ లడ్డు తినటం వల్ల మంచి పోషకాలు వస్తాయి. పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఎలాగో విడిగా తింటారు కాబట్టి ఇలా చేసి పెట్టండి.